అది అడుకొని తిననియ్యదు. ఆయన పని చేయము, చేస్తే ఓరం అన్నట్టే ఉన్నది గాలిపంక పార్టీ వాళ్ళది. ఇక ఇటు ఎంపీ నిధులకి వెళ్ళి కేసీఆర్ నాని ఉండి ఇక ఇంతో అంతో పైసలు ఇచ్చి సీసీ రోడ్లు వేయించిండు చిత్తూరు జిల్లాలో హిందూపురంలో. ఇక వేపిస్తే కాంట్రాక్టర్ను పట్టుకొని ఇక గాలిపంక పార్టీ వాళ్ళు ఊకుంటారా? అగో మాకు తెలియకుంటే ఎట్లేస్తావా నువ్వు? టీడీ పైసలతో ఎట్లేస్తావా నువ్వు? గట్టెట్లుంటుందా? ఇక్కడ మా పర్మిషన్ ఉండాలి కదా, నువ్వు ఎట్లేస్తావు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ని గుత్తేదారిని చాలా పరిశాన్ చేసేటాలకు ఈ పాపం పాడైపోయి ఏడుకెళ్ళి వచ్చినా అది గోగోలరా నాయన. నాకు ఈ లొలి పాడై బత్ ఓ బాధ ఉంది, బతకపోతే ఓ బాధ ఉంది. బాగు కోసం అని వాళ్ళు రోడ్డు ఏమంటే వీళ్ళేం కులదేవం ఏమైనా కాడికి వచ్చిర్రు అని చెప్పని ఇక వేసిన రోడ్డు చేసి పెట్టి మొత్తం ఏడు కాడికి కూడా తిప్పించిండు. గంత ఓర్వని చేతలు గంట కంటమంటలు ఉంటాయి ఈ గాలిపంక పార్టీలకు. ఏం చెప్తాం ఇలా కాలనీలకు ఆయమన్నా రోడ్డు వేయించి మళ్ళీ దాన్ని జేసీబీ పెట్టి పొక్కలు పెట్టిపిస్తే ఏమన్నా అర్థం పడతా ఉందా? ఇక చూడు పెచ్చలో వేసిన రోడ్ అంతా కూడా వీక్పిస్తారు. గది జగనాలు నీ అభివృద్ధికి ఇట్లుంటే చూసుకోవచ్చు అని సక్కదనం పాడైపోను అమ్మ పెట్టదు అడక తిననియదంటే గిదే కావచ్చునుల్లా. మీరేమో మంచి చేయరాయే చేత్తాను పోయిన వాళ్ళని కూడా ఆగం చేసుడే నాయే. గాలిపంక పాటోల లెక్కలంటే ఎట్లుంటాయి ఎరకనే కదా మరి. శ్రీ సత్యసాయి జిల్లా ఎంపీ కేసినేని నాని నిధులతోని లేపాక్షి మండలం నాయనపల్లిలో వేసిన సీసీ రోడ్డును రవ్వేయాలని చెప్పి గాలిపంక పార్టీ నాయకులు బెదిరింపులు చేస్తున్నారట. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభ్యర్థన మేరకు ఎంపీ నిధుల నుంచెల్లి పోయిన ఏడాది 25 లక్షల దాకా కేసినేని నాని ఇచ్చిండట. ఇక ఇంకేమున్నది, వచ్చిన పైకంతోని రోడ్లు మంచిగా చేసిండ్రు. లేపాక్షి హిందూపురం మండలాలలోన్న కొన్ని ఊర్లల్లా పోయిన ఏడాది మురుగునీటి కాలువలు సీసీ రోడ్లు నిర్మించిండ్రు అధికారులు. ఇక అనుమతి లేకుండా సీసీ రోడ్ ఎట్లెత్తారని చెప్పి గుత్తదారుడికి బెదిరింపులు చేసిరట గాలిపంక పార్టీలు. ఇక గాలిపంక పార్టీ నాయకుల దాష్టికంతో ఇసికిపోయిన గుత్తదారుడు ఇక నేను వేసిన రోడ్డును నేనే దవ్వెత్తా అని చెప్పి ఇక సీసీ రోడ్డును జేసీబీ తోటి మొత్తం తీసేసిండుల్లా. కావాలంటే చూడుండ్రి, ఓర్వలెంతనాలంటే గివ్వే కదా మరి. మంచి చెయ్యరాయే, మిమ్మల్ని నమ్మినాన పోతే పుచ్చి పురలాయే అన్నట్టు మీరు ఒక్కటన్నా సకంగా వేసింది లేకపాయే. ఇంకా మా అనుమతి లేకుండా ఎట్లా చేస్తారు? అదేంది కథ ఇదేంది కథ అని గైనని బెదిరిస్తే ఉన్న రోడ్డు ఏస్టైనదోడ తీపిచ్చే గింత అన్నాలం ఉంటుందా చెప్పుండ్రి? ఏమన్నా చెడతనం చేసి రాలేకపోతే వాళ్ళనన్నా ముంచిండ్రా? ఇక జనాలు పోయేతందుకు ఏమైనా ప్రమాదాలు జరగకుండా మంచి రోడ్డే కదా వేసింది. ఇక గింత అన్నాలముల్లా గాలిపంక పాటోల ముచ్చట పాడైపో